హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెండకాయ పులుసు అంటే జిగురు వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఈ రోజు నేను చెప్పే ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే జిగురు రాదు. ఈ రుచికి సీక్రెట్ ఏంటో, బెండకాయ పులుసుని ఎలా పర్ఫెక్ట్గా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా బెండకాయలను బాగా కడిగి పూర్తిగా తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు బౌల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసి గోలిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన బెండకాయ ముక్కలని వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి ఒక 6 మినిట్స్ వేయించాలి. ఇలా చేస్తే జిగురు పూర్తిగా తగ్గిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయాలి. ఇలా చేస్తేనే బెండకాయ ముక్కలు అనేది మంచిగా కుక్ అవుతాయి. కొంచెం సేపు కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత అందులో రుచికి సరిపడా కారం వేయాలి. రుచికి సరిపడా కారం వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. ముందుగా చింతపండు రసంని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం. ఎందుకు నానబెట్టినామంటే చింతపండు అనేది చాలా పులుపునిస్తుంది. చింతపండుని నానబెడితే పులుపునిస్తుంది. ఇప్పుడు బెండకాయలు సగం కుక్ అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి కలిపి ఇంకో కొంచెం సేపు కుక్ చేయాలి. ముందుగా నానబెట్టిన చింతపండు రసం పోసి బాగా కలపాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోయొచ్చు, అంటే పులుపుని బట్టి. కొందరు పులుపు తింటారు, కొందరు పులుపు తినరు. కాబట్టి చింతపండు రసం అనేది చూసి బెండకాయ పోయాలి. పులుపు ఎక్కువ అయితే కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు బెండకాయ పులుసుని బాగా కలిపి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మెంతి పొడి వేసి కలపాలి. మెంతి పొడి అనేది కొంచెం తక్కువనే వేయండి. ఇలా వేస్తేనే రుచి అనేది బాగుంటుంది. బెండకాయ పులుసు చిక్కబడేదాకా ఒక 8 to 10 మినిట్స్ మరిగించాలి. బెండకాయ పులుసు మరిగే కొద్దీ చిక్కగా మారుతుంది. పైకి కొద్దిగా నూనె కనిపిస్తే బెండకాయ ముక్కలు బాగా ఉడికినాయి అని అర్థం. ఇప్పుడు చూడండి, మీరు కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మేము ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. కొత్తిమీర వేసి మరో కొంచెం సేపు కుక్ చేయాలి. ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తాను. మెంతి పొడిని చిటికెడు మాత్రమే చాలు. ఎక్కువ మెంతి పొడి వేసిన బెండకాయ పులుసు చేదు రుచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెమే మెంతి పొడి వేస్తే చాలు. బెండకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బై బాయ్.